మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఆ మాటలలో ఒక బలమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు. అదేదనగా మహిమ భారము. సాధారణంగా శ్రమల భారము, శోధనల భారము, కుటుంబ భారము, ఆర్థిక భారము, అనారోగ్య భారము, మానసిక భారం, ఇలా పలు రకాలైనటువంటి భారాలను మనం చూస్తూ ఉంటాం. కానీ పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మహిమ భారము. ఈ మహిమ భారం ఎవరికి ఉంటుంది? శ్రమలను చూచి ప్రభుకు దూరమయ్యే వారికి కాదు, శోధనలను బట్టి ప్రభుకు దూరమయ్యే వారికి కాదు, కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి ప్రార్థించడం మానివేసే వారి కొరకు కాదు. ఎటువంటి వారికి మహిమ భారం కలిగి ఉంటుంది అని చూసినట్లయితే, ఎవరైతే అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుతారో వారికి ఆ మహిమ భారం ఉంటుంది. ఎందుకంటే అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుట చేత ఈ దృశ్యమైనవన్నీ కూడా అనిత్యములు అని మనకు అర్థమవుతుంది. వ్యర్థమైనవి, తుచ్చమైనవి, ఎన్నికలేనివి అని మనకు అర్థమవుతుంది. ఈ కనిపించేటువంటి ఈ భౌతికపరమైనటువంటి భారాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇక్కట్లు, తిరస్కారాలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, అనిత్యమైనవి. ఇవి ఏమాత్రము కూడా జీవం కలిగినటువంటి దేవుని నుండి దూరము చేయలేవు అన్నటువంటి సంగతిని గుర్తించినప్పుడు మహిమ భారము కలుగుతుంది. ఎందుకంటే ఈ లోకంలో కనిపించేటువంటి ఈ భౌతిక పరమైనటువంటి భారాలన్నీ కూడా చులకనైనవి, తేలికైనవి. ఈ శ్రమలన్నీ కూడా ఎన్నికలేనివి, అనిత్యమైనవి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు నేను సెలవిస్తున్నటువంటి మాట ఏదనగా, మనము మహిమను గూర్చినటువంటి, నిత్యత్వమును గూర్చినటువంటి, నిత్య జీవమును గూర్చినటువంటి, క్రీస్తు 2వ రాకడను గూర్చినటువంటి నిరీక్షణ, విశ్వాసము, భారము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనము నిత్యత్వంలో నిత్యునితో నిత్యము జీవించవలసిన వారమై ఉన్నాము. అనంతమైనటువంటి కాలంలోకి మనం ప్రవేశించవలసిన వారమై ఉన్నాము. ఆ అనంతమైనటువంటి కాలంలోకి మనం ప్రవేశించాలి అని అన్నప్పుడు మనం అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచాలి. ఈ దృశ్యమైనటువంటి వాటి మీద మనం దృష్టి నిలపకూడదు. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. ఇక్కడ మనం అదృశ్యమైన వాటిని చూడాలి అని అన్నప్పుడు అవి వెంటనే మనకు కనపడవు, మన జ్ఞానానికి వెంటనే అందవు, మన యొక్క ఆలోచనలకు అవి అందవు, మన యొక్క ఈ భౌతిక నేత్రాలకు అవి కనబడవు. అయితే వాటిని మనం నిదానించి చూడాలి. దేవుని యొక్క త్యాగమును నిదానించి చూడాలి. ఆయన యొక్క జనన విధానమును నిదానించి చూడాలి. ఆయన యొక్క జీవన విధానమును నిదానించి చూడాలి. ఆయన యొక్క జీవన శైలిలో ఆయన చేసిన కార్యాలను నిదానించి చూడాలి. ఆయన 2వ రాకడను గూర్చినటువంటి మాటలను, ప్రవచనాలను నిదానించి చూడాలి. వాక్యాన్ని నిదానించి చదవాలి. వాక్యాన్ని నిదానించి వినాలి. ప్రార్థనను నిదానించి చేయాలి. మనము నిదానం అనేటువంటి ఈ క్రియలో దేవుని యొక్క అదృశ్యమైనటువంటి కార్యాలను మనం గ్రహించగలుగుతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆర్థికంగా అనగర్చివేయబడి ఉన్నామని, అనారోగ్య స్థితిగతుల్లో అణిగిపోతున్నామని, జీవన మనుగడ కష్టముగా ఉన్నదని, ఉద్యోగం లేదని, వ్యాపారం లేదని, ఉన్న వ్యాపారంలో లాభాలు లేవని, వివాహము జరగలేదని, సంతానము కలుగలేదని, కుటుంబీకులు నన్ను అవమానపరిచారు అని, నన్ను వెలివేశారు అని, నేను నమ్మినటువంటి స్నేహితులు నాకు దుఃఖాన్ని మిగిల్చారు అని, ఇలా ఈ భౌతికపరమైనటువంటి వాటి మీద మనం దృష్టి ఉంచితే, దృశ్యమైన వాటి మీద మనం దృష్టి ఉంచితే దేవుని యొక్క నిత్యత్వమును మనం పొందుకునుట కష్టతరముగా ఉంటుంది. అందుకే పరిశుద్ధమైన సెలవిస్తున్నటువంటి మాట, మీరు అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచండి, అది కూడా నిదానించి చూడండి, అప్పుడు మీకు మహిమ భారము కలుగుతుంది. మనము మహిమ భారము కలిగి ఉండటం అనేటువంటి మాటను చూసినప్పుడు మహిమను పొందుకుంటాం, పరలోక రాజ్యానికి మనం
మనము చేరతాము, ఈ దృశ్యమైన వాటిని ఛేదించి నిత్యత్వంలోనికి ప్రభు తీసుకొని పోతాడన్నటువంటి ఆలోచన, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఉండటయే మహిమ భారము. ఈ మహిమ భారము కలిగి ఉన్నవారు ఈ తుచ్చమైన వాటిని తిరస్కరిస్తారు. కనులను పాపములో పడవేసే వాటి నుంచి పక్కకు తొలగిపోతారు. ఆలోచనలను పాపములకు పడవేసేటువంటి వాటి నుండి వైదొలిగిపోతారు. దేవునికి దూరం చేసేటువంటి దుష్క్రియల నుండి దూరమైపోతారు. అపవారి తంత్రాలను గుర్తించగలుగుతారు. ఎందుకంటే మహిమ భారం ఉంది కనుక. మనం ఈ అంత్యదినాల్లో గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, అపవాది మహిమ భారమును మనుషుల నుండి తీసివేస్తూ ఉంటాడు. దానికి అర్థం దేవుడు ఎప్పుడు వస్తాడోలే, దేవుడు నిజంగానే వస్తాడా, అసలు పరలోక రాజ్యం ఉన్నదా, యేసయ్యే నిజమైనటువంటి రక్షకుడా, ఈ భక్తి అంతా ఎందుకు ఉపయోగం, ఈ భక్తి చేయటం వలన నేను నష్టపోతున్నాను, ఈ భక్తి చేయటం వలన నేను నిందలకు గురి అవుతున్నాను, ఈ భక్తి చేయటం వలన నాకు అవమానమే కలుగుతుంది, అన్ని విషయాల్లో నేను మౌనముగా ఉండవలసి వస్తుంది అని మహిమ భారాన్ని అపవారి దొంగిలించి వేస్తూ ఉంటాడు. వారిలో ఆ మహిమ భారం ఉండకపోవడం చేత ప్రభువును ప్రక్కకు పెట్టి పాపాలు చేయడానికి పరుగెడుతూ ఉంటారు. కనుక మనము గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనము అదృశ్యమైన వాటిని దృష్టి ఉంచాలి. ఆ అనంతుని యొద్దకు మనము చేరడానికి అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచి నిశ్చలమైనటువంటి విశ్వాసముతో, నిరీక్షణతో మనం ముందుకు సాగాలి. మహిమ భారం మనకు ఉన్నప్పుడు మనం ప్రార్థనలో నిలిచి ఉంటాం. మహిమ భారం మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధికి మానక చేరతాము, కూడుకుంటాము, ఆయనను ఆరాధిస్తాము. మహిమ భారం మనకు ఉండిన ఎడల పరిశుద్ధత కొరకు వాంఛ కలిగి ఉంటాము. మహిమ భారం మనలో ఉండిన ఎడల మనం పాపముల నుండి దూరముగా వైదొలిగిపోతాము. కనుక నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, మనము మహిమ భారము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మహిమ భారాన్ని ప్రక్కన పెట్టినట్లయితే పాప భారము, లోక భారము, భౌతిక సంబంధమైనటువంటి భారాలు చేరువయ్యి దృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచినట్లుగా అపవాది చేస్తాడు. ఈ దృశ్యమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచిన ప్రతి వారు శ్రమలను భారముగా చూస్తారు, కష్టాలను భారముగా చూస్తారు, కన్నిటిని భారముగా చూస్తారు. కానీ అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచి మహిమ భారము కలిగిన వారు శ్రమలను చులకనగా చూస్తారు, కష్టాలను, కన్నీళ్లను ఎన్నికలేనివిగా చూస్తారు, అవమానాలను, అవహేళనలను తిరస్కరిస్తారు. వాటిని గూర్చి అవి గొప్పవి అని ఎంచుకొనక మౌనముగా దేవుని మార్గంలో సాగిపోతారు. కనుక మనము ఈ ఉపదేశము చేత మహిమ భారము కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. మనకున్నటువంటి ఈ కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్లు, శోధనలు ఇవన్నీ కూడా చులకైనవి, ఎన్నికలేనివి, తేలికైనవి, తృణీకరించబడినవి, తుచ్చమైనవి, వ్యర్థమైనవి, అనిత్యమైనవి అని మనం గుర్తించి మహిమ భారముతో మనం ముందుకు సాగాలి అని పరిశుద్ధాత్మను సెలవిస్తుండగా మనం అట్టి విధంగా ముందుకు సాగిపోదాం. ఈ దృశ్యమైన వాటిని దృష్టి ఉంచక అదృశ్యమైన వాటిని దృష్టి ఉంచుదాం. మరియు ఈ వచనంలో మనం మరొక మాటను చూస్తాం, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని. దాని యొక్క అర్థం, మనము మహిమ భారం కలిగి ఉన్నట్లయితే ఆ అదృశ్యమైన వాటి మీద మనం దృష్టి ఉంచినట్లయితే అది నిత్యము, అది శాశ్వత కాలం ఉండేటువంటి మహిమ, అది శాశ్వత కాలం ఉండేటువంటి సంతోషము, అది శాశ్వత కాలం ఉండేటువంటి రాజ్యము. ఎందుకంటే మహిమ భారం నిత్యమైనది. చులకన శ్రమను పట్టించుకునేవారు అనిత్యమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నారు. ధనం మీద, మోహం మీద, సుఖ భోగాల మీద, పేరు ప్రఖ్యాతుల మీద, స్వార్థం మీద, కక్షల మీద దృష్టి ఉంచడం చేత ఈ దృశ్యమైనవి దేవుని నుండి దూరం చేస్తాయి. అయితే మనం అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచి అవి నిత్యమైనవని, అవి శాశ్వత కాలం ఉండేవని, ఈ చులకనటువంటి శ్రమ ఏమాత్రం ఎన్నతగినదని గుర్తించి దేవుడు అంతకంతకు మనకు నిత్యత్వంలో మహిమను కలుగు చేస్తాడని ఈ మహిమ భారమును కలిగి మనం ముందుకు సాగిపోదాం. మహిమ మీద మనం దృష్టి ఉంచినట్లయితే, అదృశ్యమైన ప్రభు మీద మనం దృష్టి ఉంచినట్లయితే ఈ చులకన శ్రమలు మనకు అంతకంతకు మహిమ మీద భారాన్ని కలుగు చేస్తాయి. ఇంకా ఎన్నాళ్ళు ఈ శ్రమలు, ఇంకా ఎన్నాళ్ళు ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు, ఇంకా ఈ మత ఉన్మాదుల యొక్క అల్లర్లు ఎన్నాళ్ళు, ఇంకా కొన్నాళ్ళే, ఇంకా కొంతకాలంలో నా ప్రభువు మేఘారుడై రానున్నాడు. అదృశ్యమైనటువంటి ఆయన బహాటముగా
ప్రతి వానికి ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రత్యక్షతలో నేను ఆయనతో కొనుపోబడతాను, నిత్యమైనటువంటి జీవంలోనికి ప్రవేశిస్తాను, నాకు మహిమను కలుగు చేయు ప్రభు కొరకు నేను నిత్యము జీవిస్తాను అని మనము అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచుదాం. ఈ దృశ్యమైనటువంటి చులకన శ్రమలను నిర్లక్ష్యపరచుదాం. దేవుని ఆత్మతో ముందుకు సాగిపోదాం. ఈ నా దేవుని మాటలు ప్రతి వారి హృదయం నేర్కట్ ఫలింపుచ్చింది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు రెండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. దృశ్యమైన వాటిని చూచినట్లయితే నీ నుండి దూరం అవుతారని, అదృశ్యమైన వాటిని దృష్టి ఉంచినట్లయితే చులకన శ్రమలను నిర్లక్ష్యపరిచి మహిమ భారమును కలిగి నిత్యత్వంలోకి ప్రవేశిస్తామని మీరు సెలవించినని అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ప్రతి వారు మహిమ భారము కలిగి జీవించినట్లుగా, అదృశ్యమైన వాటి మీద దృష్టి ఉంచినట్లుగా సహాయం దయచేయమని, నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని, ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.